హే డార్లింగ్, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ముందు గువ్వలో చూసుకో, తర్వాత గుండెల్లో పెట్టుకుంది కానీ. నీ అబ్బా. ఎవర్రా నువ్వు? ఏంట్రా ఈ పిచ్చి పనులు? ఏమైంది? వద్దన్నా, నాకు ఈ జీవితం నాకొద్దు. నేను చచ్చిపోతాను. ఇప్పుడే బాగా బలిసిన పొట్టేలు బిర్యానీ తినొచ్చా? బాగా కొవ్వు పట్టినట్టుంది, కరిగిద్దాం అని చెప్పి రన్నింగ్కి వచ్చా. ఒక్కటిచ్చాననుకో వస్తాయి వచ్చా. ఇమ్మంటావా? వద్దన్నా, వద్దు. కొడతానంటేనే భయపడేవాడివి, చావుదాకా ఎలా వెళ్ళావురా? అసలు ఏమైంది నీకు చెప్పు, ఏమైంది? చెప్తాను బ్రో, చెప్తాను. నేను వినయ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం. ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం. సీరియల్సా కాదు, రీల్స్లో చూపించు. హలో, మామా ఎక్కడున్నావు? దగ్గరలో ఉన్నారా? రారా నీకోసం వెయిట్ చేస్తున్నా. వస్తున్నా, పెట్టు 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 ఆ. వస్తున్నా. ఏ ఆయరా ఇద్దిన కొడుకు నిజాన్ని తీసుకోరు సంక నాకు నీ అబ్బా ఎంతసేపు రా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా నేను ఎంత వెయిట్ చేయలేదు. గర్ల్ ఫ్రెండ్ అంటే అక్కడ ఆత్రం ఉంటుంది, ఫ్రెండ్ అంటే ఇక్కడ మనిషి అని ఉంటుంది. అక్కడ ఆగలేవు, ఇక్కడ వదలలేవు మామ. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేవు. అదే చదువులో చూపించమంటే మాత్రం చూపించావు. మామ, పురాణాలు ఏముందో తెలుసా? ఎగ్జామ్ వాళ్ళు ఆన్సర్ చూపించే ఫ్రెండ్ ఉంటే చదువులో అతి తెలివి చూపించు అని ఉంది మామ. చాలే, ఎందుకో కొంచెం టెన్షన్గా ఉందిరా. ఎందుకు మామ, ఏమైంది? ఏం లేదురా, ఇవాళ రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు కదా, అదే కొంచెం టెన్షన్గా ఉంది. ఏమైద్దా అని. ఆ కాలేజీలో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి దానికి టెన్షనా? నీకు టెన్షన్ లేదా? ఎందుకు టెన్షన్? నీ దాంట్లో కదా చూసి రాసింది. ఆల్మోస్ట్ నీకు వచ్చినాయి, నాకు వస్తాయి. నేను కూడా నువ్వు జాయిన్ అయిన కాలేజీలో జాయిన్ అవుతాను. అక్కడ కూడా నీ దాంట్లోనే చూస్తాను. ఏంటి నా దాంట్లోనా? రే, నేను డబల్ అనలేదురా, సింగిల్ మీనింగ్లోనే అన్నా. హలో. రే మామ, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయిరా. అవునా? నీకు ఎంత వచ్చింది? నాకు 70,000 ర్యాంక్ వచ్చింది మామ. అవునా? మరి నా చూసావురా, నాకెంత ర్యాంక్ వచ్చింది? చూశాను మామ, నీకు 40,000 వచ్చిందిరా. కాకపోతే నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏమైంది మావా? అంటే ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు కదరా, కానీ ఇప్పుడు నువ్వు వినయ్ విడిచిపెట్టి ఉండాల్సిందే. ఎందుకు? ఏమైంది? నీకేమో ఆ కాలేజీలోనే చదవాలని ఆశ, కష్టపడి ర్యాంక్ 40K తెచ్చుకున్నావు, సో నీకు వస్తుంది. కానీ వినయ్కి 140 ర్యాంక్ వచ్చిందిరా. నువ్వు అనుకునే కాలేజీలో కనీసం అడుగు కూడా పెట్టనివ్వరాడిని. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు నేను వినాయకుడితో కలిసి ఉండలేనా? వాడు ఫ్యూచర్ ఏంటో, ఎలా బాగుపడతాడో ఏంటో. నాకేందుకు ఇలా జరుగుతుంది? చెప్పే కదా మనల్ని ఎవరు విడదీయలేరని. నాకు కూడా ఆ కాలేజీలో సీట్ నేను పెట్టిన కాలేజీలో, నీ కాలేజీలోనే, అది కూడా సేమ్ బ్రాంచ్లోనే నాకు సీట్ వచ్చింది. ఏంట్రా అలా చూస్తున్నావు? నోట్లోకి వెళ్ళి ఏమన్నా పోతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వుతున్నావు? నీకు సైట్ పెరిగిందేమో నా డౌట్ రా. నాకు కళ్ళు తప్పడం కాదు, నీకు మైండ్ తప్పిందేమో నా డౌట్. మరి లేకపోతే ఏంట్రా, నీ ర్యాంక్కి ఆ కాలేజీలో రావడం ఏంటి సీటు? ఇంకా నమ్మవేంట్రా? నేను నమ్మలేను, ఎందుకంటే నా ర్యాంకే ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్లో నాకు సీట్ రాలేదు. అలాంటిది నీకు ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఒకవేళ ఆ కాలేజ్ పేరు మీద వేరే కాలేజ్ ఉందేమో చూడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నీకు రాకపోవడం ఏంటి? ఇద్దరం కలిసి ఉందాం అనుకుంటే ఏం మాట్లాడుతున్నా? నాకు నిజంగానే ఆ కాలేజీలో వచ్చింది మావా. చూడు మెసేజ్ చూడు.
వీడికి నిజంగానే వచ్చింది. ఎలా వచ్చిందబ్బా? మామ చెప్పు మామ. హాయ్ మామ, కంగ్రాట్స్ రా, మొత్తానికి సీట్ కొట్టేసావుగా కాలేజ్లో. థ్యాంక్ యూ మామ. రాజాగాడు తెగ బిల్డప్ ఇచ్చేసాడు, ర్యాంక్ అది ఇది అని. ఇప్పుడేమైంది? బొక్క అయింది. నువ్వు ఏ హడావిడి లేకుండా జస్ట్ క్యాస్ట్ అనే ఒక ఆయుధంతో ఏమాత్రం కష్టపడకుండా కొట్టేశావు. సూపర్ మామ. ఏం మాట్లాడుతున్నావురా? నిజంగానే రాజాగడి సీట్ రాలేదేంటి? అరే, ర్యాంక్ ఒకటే వస్తే సరిపోదు, రిజర్వేషన్ కూడా ఉండాలి. అది అడిగి లేదు. సర్లే, ఎంజాయ్ పండగ మామ. పార్టీ రెడీ చెయ్యి. ఏంట్రా, నీకు నిజంగా సీట్ రాలేదా? లేదురా, నిజంగానే రాలేదు. సర్లేరా, ఫీల్ కాకు, నెక్స్ట్ ఇయర్ రాదు కానీ. మామ ఏమనుకోకు, ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారా. టైం అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్. ఇదంతా జరిగింది. నా కళ మొత్తం చెదిరిపోయింది. డొనేషన్ ఇచ్చి సీట్ సంపాదించేంత స్తోమత నాకు లేదు, నా ఫ్యామిలీ వాళ్ళలో కూడా లేదు. సంవత్సరం ఆగేంత స్తోమత కూడా లేదు. ఎందుకన్నా, ఎందుకు చెప్పాలి? బాగా కష్టపడి చదువుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తుందని ఎందుకన్నారన్నా? ఇది అన్ని చెప్పి చెప్పి మా లాంటి వాళ్ళు ఇచ్చేయడానికి కాకపోతే దేనికన్నా? సొల్లు తప్పకంటన్నా. మీకు మంచి ఉద్యోగాలు, మంచి జాబులు, మంచి కాలేజీల్లో సీట్లు రావాలంటే పలానా క్యాస్ట్లోనే పుట్టాలని చెప్పొచ్చు కదన్నా. అవి ఎందుకు చెప్పరు? మిగతా వాళ్ళకి ఆశలు ఉంటే వదిలేసుకోమనంటన్నా. లేదు ఉన్నాయంటే సంపేమండి. నిజమే, ఒకప్పుడు నేను కూడా నీలాగా చాలా కలలు కన్నాను. కాలేజీలో చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి తెల్ల పిల్లని పెళ్లి చేసుకోవాలి, నేను ఎన్నో కలలు కన్నాను. సేమ్ నేను కూడా నీలానే ఆ క్యాస్ట్లో పుట్టాను. ఎందుకంటే అది నా చేతిలో లేదుగా. పోయాయి, మంచి కాలేజీలో సీట్ రాలేదు, ఇంకంతా అయిపోయింది. నా బతుకు ఇంకా కుక్కలు చింపిన విస్తరాక అయిపోయింది అనుకున్నాను. కానీ మన సంకల్పం ఒకటి ఉంది చూడు, నాకు అది ఒకటి నేర్పించింది. గ్రౌండ్ ఏదైతే ఏంటి, బాల్ ఏదైతే ఏంటి, బ్యాట్ ఏదైతే ఏంటి, మనలో స్కిల్ ఉంటే చిన్న కాలేజీలో చదివాను, ఫారెన్లో ఉద్యోగం. నేను అనుకునే దానికంటే ఇంకా తెల్ల పిల్లని పెళ్లి చేసుకున్నాను. అయినా ఒక్క సంవత్సరం అదే స్తోమత లేదన్నా. పోతే మీ అమ్మ నాన్న పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించేవాళ్ళు? సారు, మిమ్మల్ని అడుగుతున్నా, నీకు కానీ పట్టుదల ఉంటే ఏ కాలేజీలో చదివినా, ఏ ఉద్యోగం చేసినా, నీలో ఆ సత్తా ఉంటే నువ్వు అనుకునే గోరుకు రీచ్ అవుతావు. నువ్వు చేసే పని చూడు, లొకేషన్ చూడకు. నువ్వు చేస్తే పని ఎలా ఉండాలో తెలుసా? దేవుడు కూడా బెదరాలి. ఇంకా నేను వీడిని ఏం చేయలేనని చెప్పి చేతులు ఎత్తేయాలి. మిగిలిన వాళ్ళకి చెప్తున్నా, దేశం బాగుపడాలి, అది బాగుపడాలి, ఇది బాగుపడాలని సొల్లు బాగకండి. ముందు మీరు మీ విధానాలు మార్చండి, దాని తర్వాత అన్ని బాగుపడతాయి. ఒకప్పుడు వృత్తి వల్ల ఏర్పడిన కులాన్ని ప్రతి దాంట్లో కులమని తీసుకొచ్చి మింగుతున్నారు. ఇప్పటికే సంకనాకపోయాం, మళ్ళీ ఆ కులాన్ని ఈ కులాన్ని తీసుకొచ్చి డాష్ నాకు ఇచ్చండి. ఇలాంటి టాలెంటెడ్ ఉన్న వాళ్ళని శవాలుగాను లేకపోతే ఇతర దేశాల్లో పనిచేసేలాగా మార్చకండి. మీకు ఒక దండం. జై హింద్.